హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్, కొర్కు కమ్యూనిటీ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రివైజ్డ్ కేఫ్ 3 నార్మ్స్, అలాగే కాన్స్టిట్యూషనల్ 130th అమెండ్మెంట్ బిల్ 2025 అండ్ మానస్ బల్ లేక్ మాట. ఓకే, ఫస్ట్ టాపిక్ మనకి కొర్కు కమ్యూనిటీ. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే, ద ఇండిజినియస్ కొర్కు కమ్యూనిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ హ్యావ్ డిమాండెడ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు రిమూవ్ ఎన్క్రోచ్మెంట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ల్యాండ్. సో మనకి ఈ పర్టికులర్ కమ్యూనిటీ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో, ఓకే, సో మనకి మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఉంటారు ఈ కమ్యూనిటీ. కానీ ఇప్పుడు మనకి న్యూస్ కాంటెక్స్లో మధ్యప్రదేశ్లో ఉన్న కమ్యూనిటీ ఏంటంటే, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఒక పర్టికులర్ రిక్వెస్ట్ చేసింది. ఏంటంటే వాళ్ళ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు నివసిస్తున్న ఫారెస్ట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయాలని రిక్వెస్ట్ చేసిందన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్ ముఖ్యంగా ఇది మనకి ఎగ్జామ్ డైమెన్షన్లో, సొసైటీ డైమెన్షన్లో ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ డైమెన్షన్లో మనం ట్రైబ్స్ గురించి చదువుతాం అన్నమాట. సో కొర్కూస్ అన్న వాళ్ళు మనకి ముందా ఎటెనిక్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఈ ముందా ట్రైబ్స్లోని ఒక పార్ట్ అన్నమాట. అండ్ మెయిన్లీ వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకి మధ్యప్రదేశ్ అండ్ అలాగే మహారాష్ట్ర ఈ పర్టికులర్ స్టేట్స్లో ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ మనకి 1991 సెన్సస్, ద రీసెంట్ సెన్సస్ ప్రకారం, అంటే ఈ సెన్సస్ ప్రకారం ఏంటంటే మనకి వీళ్ళ పాపులేషన్ ఎంత ఉంది అంటే 4,52,149 మెంబర్స్ మాట. అండ్ అలాగే ఈ కొర్కు అంటే మనకి మీనింగ్ ఏంటంటే హ్యూమన్ గ్రూప్ మాట. ఓకే, సో అలాగే వీళ్ళు మాట్లాడే భాష కూడా ముండా లింగ్విస్టిక్ గ్రూప్కి సంబంధించిందే. అండ్ వాళ్ళు మాట్లాడే భాష కొర్కు లాంగ్వేజ్ మాట. ఓకే, అండ్ ఏన్షెస్టర్ వర్షిప్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్. సో వీళ్ళ రిలీజన్ ఏంటంటే మెయిన్లీ వీళ్ళకి ఒక కల్చరల్ ప్రాక్టీస్. సో ట్రైబ్స్కి మనం ముఖ్యంగా వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ యునిక్గా ఉంటాయన్నమాట. సో అందుకు మనం తెలుసుకోవాలి. సో వీళ్ళది యునిక్ కల్చర్ ఏంటంటే వీళ్ళు ఎన్సిస్టర్స్ని పూజిస్తారు. అందులో భాగంగానే మెమోరియల్ పిల్లర్స్ కాల్డ్ ముండా ఆర్ ఎరెక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ ద డిసీజ్డ్ మాట. సో మెమోరియల్ పిల్లర్స్ అంటే చనిపోయిన వాళ్ళు గుర్తుగా వాళ్ళు పిల్లర్స్ని పాతుతారు అన్నమాట. దాన్నే ముండాస్ అంటారు అన్నమాట. ఓకే, ఇది వాళ్ళ కల్చరల్ యూనిక్నెస్. ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ టు అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మాట. సో వాళ్ళు చేసుకునే వాళ్ళ డాన్సెస్ అలాగే ఫెస్టివల్స్ అన్నీ వాళ్ళు దేంతో లింక్ అయి ఉంటాయంటే అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మాట. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు వాళ్ళ ప్రైమరీ ఎకానమీ ఏంటంటే, వాళ్ళ ప్రైమరీ లైవ్లీహుడ్ దేని మీద ఉంటుందంటే అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఉంటుందని చెప్పచ్చు మాట. సో నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది? గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంట్రడ్యూస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ డ్యూరింగ్ ద మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో దీని ప్రకారం ఏంటంటే మనకి యాక్చువల్గా రీసెంట్గా మనం ఈ టాపిక్ని కవర్ చేసాం. ముఖ్యంగా ఏ డైమెన్షన్లో మనకి వందే మాత్రం ఉంది కదా. సో దానికి యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కానీ ఏ లీగల్ ప్రొటెక్షన్ అయినా లేదన్నమాట. ఓకే, ఇది మన నేషనల్ సాంగ్ అయినా దీనికి ముఖ్యంగా ఒక చట్టం ద్వారా ప్రొటెక్షన్ అయినా లేకపోతే కాన్స్టిట్యూషనల్లో డైరెక్ట్గా దీనికి ప్రొటెక్షన్ అయితే లేదు. అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. సో దానికి ఎక్స్టెన్షన్ టాపిక్కే ఇది మాట. ఓకే, సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కరెంట్లీ ప్రొవైడ్ లీగల్ ప్రొటెక్షన్ టు నేషనల్ ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ యాంథమ్ జనగణమన. సో మనకి ముఖ్యంగా మన ఇండియన్ ప్రైడ్ అయిన నేషనల్ ఫ్లాగ్ అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ యాంథమ్ జనగణమనకి వాటి ప్రొటెక్షన్ కంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టమే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 మాట. ఇందులో మనకి వందే మాత్రం లేదు మాట. సో అందుకే ఈ వందే మాత్రాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని తీసుకొస్తున్న అమెండ్మెంటే ఇది మాట. ఓకే, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అ ప్రపోజల్ టు అమెండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971. సో ఎలాంటి అమెండ్మెంట్ చేయాలి అనుకుంటున్నారు అంటే, ముఖ్యంగా వందే మాత్రానికి కూడా మనకి జనగణమనకి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అలాగే మనకి ఉన్న ప్రొటెక్షన్స్ వీటికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆశిస్తూ ఈ పర్టికులర్ అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. సో అండర్ ద అమెండ్మెంట్, whoever intentionally insults, prevents or disrupts the singing of Vande Mataram shall be punished with imprisonment for a term of 3 years or with a fine or a both. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇంటెన్షనల్గా వందే మాత్రానికి ఎవరైనా ఇన్సల్ట్ చేసినా
ఆర్ పాడుతున్నప్పుడు ఎవరైనా కావాలని ఇంటరప్ట్ చేస్తున్నా అలాంటి వాటికి మనకి పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ క్యాన్ బి అ ఫైన్ అయినా లేకపోతే లీగల్ అంటే జైల్లోనైనా పెడతారన్నమాట. సో మినిమం ఎంత టైం అంటే అప్ టు 3 years అన్నమాట. సో ఈ ప్రొటెక్షన్స్ మనకి ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అలాగే నేషనల్ ఫ్లాగ్కి అండ్ జనగణ మనకి ఉన్నాయి. ఇవే ఇప్పుడు మనకి వందే మాతరానికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో వందే మాతరం గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి. సో వందే మాతరం మీనింగ్ అంటే మదర్ ఐ బౌ టు ద అని చెప్పి, అండ్ ఇట్ వాస్ రిటర్న్, ఇది ఎవరు రాశారంటే మనకి బంకిం చంద్ర చటర్జీ అని రాశారన్నమాట. సో అతను ఈ పర్టికులర్ వందే మాతరాన్ని ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే ఎక్కడ అంటే మనకి బంగదర్శన్ అని చెప్పి ఒక మ్యాగజైన్లో పబ్లిష్ చేయడం జరిగింది 1875లో. తర్వాత ఇదేంటంటే ఇదే పర్టికులర్ ఇది ఫేమస్గా మనకి ఎప్పుడైందంటే మనకి ఆనంద్ మఠ్ అని చెప్పి ఒక నోవెల్ ఉంది. ఆ నోవెల్లో ఇన్కాపరేట్ చేసినప్పుడే ఈ వందే మాతరం అన్నది బాగా ఫేమస్ అయింది అనమాట. ఓకే, సో దీనికి మ్యూజిక్ కుదిర్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. Okay, the song became a unifying symbol of Indian nationalism and freedom struggle, inspiring movements such as Swadeshi movement and serving a rallying cry against the British rule. So ఈ పర్టికులర్ సాంగ్ కి ప్రామినెన్స్ ఏంటంటే మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఏంటంటే ఇది ఒక స్లోగన్ గా ఒక పర్టికులర్ నేషనలిజం ని ప్రమోట్ చేసే సాంగ్ గా మారిందన్నమాట. ముఖ్యంగా దీని ప్రామినెన్స్ మనం ఎక్కడ ఎక్కువ గమనిస్తామంటే మనకి 1905లో యాంటీ పార్టిషన్ మూమెంట్ అవుతుందన్నమాట. యాంటీ పార్టిషన్ మూమెంట్ అవుతుంది. అందులో ఈ మూమెంట్ ఎందుకు చేస్తారు, యాక్చువల్గా బెంగాల్ని డివైడ్ చేస్తుందన్నమాట మనకి బ్రిటిష్. సో అది డివైడ్ చేసినప్పుడు దాన్ని అలా డివైడ్ చేయొద్దు అని చెప్పి మనకి యాంటీ పార్టిషన్ మూమెంట్ అన్నది బెంగాల్ సెంట్రిక్గా అవుతుంది. ఆ టైంలోనే స్వదేశీ మూమెంట్ కూడా అవుతుంది. స్వదేశీ మూమెంట్ అంటే మన ఇండియన్ మేడ్ గూడ్స్ని ప్రమోట్ చేసే మూమెంట్ అన్నమాట. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇండియన్ క్లోత్ని వీటిని ప్రమోట్ చేసే మూమెంట్. ఈ స్వదేశీ మూమెంట్లో ముఖ్యంగా మనకి ర్యాలింగ్ క్రైగా ఉండేదే ఈ వందే మాతరం అన్నమాట. అండ్ తర్వాత కూడా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఇది ముఖ్యంగా మన నేషనలిజంని ఎంకరేజ్ చేసేటట్టు యూజ్ చేసిన పర్టికులర్ సాంగ్ అన్నమాట. ఓకే, ద వర్డ్ వందే మాతరం వాజ్ డిస్ప్లేడ్ బై మేడమ్ బికర్జీ కామా ఆన్ ద ఇండియన్ ట్రైకలర్ ఆఫ్ అన్ఫ్లర్డ్ అబ్రాడ్. ఓకే, సో ఇది మనకి మేడమ్ బికర్జీ కామా. సో ఈమె మనకి ఇండియన్ ఫ్లాగ్ని అబ్రాడ్లో మనకి ఎగురేసినప్పుడు అప్పుడు వందే మాత్రాన్ని ఆమె వాడారన్నమాట. అండ్ అలాగే మనకి చాలామంది రెవల్యూషనరీ యాక్టివిస్టులు ఉన్నారు కదా మన ఫ్రీడమ్ స్ట్రగల్లో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేషనలిస్టులు ఉన్నారు, మనకి ఎక్స్ట్రీమిస్టులు అంటాం, మోడరేట్స్ అంటాం, అలాగే మనకి రెవల్యూషనరీస్ ఉన్నారు. అందులో ముఖ్యంగా మదన్ లాల్ ధింగ్రా. సో ఇతను వందే మాత్రాన్ని ఒక ప్యాట్రియాటిక్ సాంగ్గా యూజ్ చేసేవాడు అనమాట. ఓకే, సో ఇది మనకి వందే మాత్రం గురించి ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాల్సిన వివరాలు అనమాట. అండ్ అంతేకాకుండా 24 January 1950 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ announced that in the Constitutional Assembly that Janagana Mana would be the national anthem and Vande Mataram would be the national song to the honored equally for the historic role in the Indian freedom struggle. సో మనకి మన కాన్స్టిట్యూషనల్ని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మనకి ప్రెసిడెంట్ చైర్మన్ అయిన రాజేంద్ర ప్రసాద్. సో అతను ఏం చెప్పారంటే మనకి హీ సెడ్ మనకి ఈ జనగణ మన నేషనల్ యాంథమ్గా అలాగే వందే మాత్రం మనకి నేషనల్ సాంగ్గా మనం అడాప్ట్ చేసుకోవాలని చెప్పి తీర్మానించారు అన్నమాట. ఓకే, సో అది ఎందుకంటే ఈ రెండు మనకి నేషనల్ మూవ్మెంట్లో చాలా ప్రామినెంట్ ఉన్న పర్టికులర్ మూమెంట్ అండ్ సాంగ్స్ అన్నమాట. ఎందుకంటే దే ప్రొవోక్ నేషనలిజం ఇన్ ఇండియా అన్నమాట. Okay, on 7th November 2025, Vande Mataram completed 150 years of the existence, a timeless symbol of the unity, patriotism, sacrifice and identity. So మనకి 2025 కల్లా ఇది 150 years కంప్లీట్ చేసుకుంది. ఇది ఒక మనకి ప్రైడ్ మూమెంట్ అన్నమాట. ఓకే, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ransomware గ్రూప్ హ్యాస్ పోస్టెడ్ ద ఫైల్స్ లింక్డ్ టు కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆన్ ద డార్క్ వెబ్. ఓకే, సో మనకి ఏంటంటే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వీటి గురించి వివరాలు. ఇవి మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా, మన నేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో వాటిని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. జనరల్గా వీటి ఫైల్స్ అన్ని వీటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫైల్స్ అన్ని సెక్యూర్డ్గా ఉంటాయి. కానీ మనకేంటంటే దీని మీద
లైక్ సైబర్ అటాక్ అయ్యి సో వీటికి సంబంధించిన ఫైల్స్ని కొన్ని మనకి డార్క్ వెబ్లో పబ్లిష్ చేశారన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తిరువెన్నలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. సో ఇది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ, ముఖ్యంగా న్యూక్లియర్ ఫిషన్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే దాన్నే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ పర్టికులర్ న్యూక్లియర్ ఫిషన్ అన్నది, ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అన్నది మనకి న్యూక్లియర్ డివైజెస్లో వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ వాటినే మనం న్యూక్లియర్ రియాక్టర్స్ అంటారు. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లోనే న్యూక్లియర్ ఫిషన్ అవుతుంది అండ్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అండ్ వీటినే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నది ఒకటి కుడంకులంలో ఉంది అండ్ ఇది మనకి ఈ కుడంకులంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా మనకి 6 యూనిట్స్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అంటే నేను న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటని చెప్పాను, న్యూక్లియర్ ఫిషన్ అయ్యే డివైస్ని న్యూక్లియర్ రియాక్టర్స్ అంటారు. అవి మనకి చాలా టైప్స్ ఉంటాయి, అందులో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఒకటి మాట. సో ఇక్కడ మనకి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి 6 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అవి కూడా ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నది మనకి రష్యా కొలాబరేషన్తో ఎస్టాబ్లిష్ అయిన రియాక్టర్. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ 2 యూనిట్స్, ఇప్పుడు 6లో ఏవి వర్క్ అవుతున్నాయో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ 2 యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి అండ్ 3 and 4 అన్నవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అండ్ మిగతా ఏంటంటే మిగతా ప్రోగ్రెస్లో అంటే మిగతా కన్స్ట్రక్షన్ లేకపోయినా మిగతా ప్రాసెస్లో అవి ఉన్నాయన్నమాట. ఓకే, న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా ఇస్ కరెంట్లీ ఆపరేటింగ్ 24 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ బట్. సో మనకి టోటల్గా 24 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్రాస్ 7 sites. అంటే మనకి 7 ప్లేసెస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుడైకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎన్ని ఉన్నాయి? మనకి 6 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అలాగే మనకి మొత్తం 24 రియాక్టర్స్ ఉన్నాయి, కానీ మనకి 7 ప్లేసెస్లో అవి డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉన్నాయన్నమాట. అంటే ఒక ప్లేస్లో ఒక కాంప్లెక్స్గా ఉంటుంది, అక్కడ మనకి ఎక్కువ రియాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాగా మనకి తమిళనాడులో ఉన్న ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంటే మనకి లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నమాట. ఓకే, సో మొత్తం మన న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఎంత ఉంది అంటే ఇండియాలో మన ఎనర్జీ పవర్ కెపాసిటీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఎంత తెచ్చుకుంటున్నామంటే 8.7 gigawatts. అండ్ అలాగే మనకి 2047 కల్లా మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ టార్గెట్ ఒకటి ఉందన్నమాట. ఎన్ని గిగావాట్సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పన్నమాట. సో మనకి వికసిత్ భారత్ దాని ప్రకారం మనకి 2047 కల్లా మన న్యూక్లియర్ పవర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మనం ఒక టార్గెట్ అనుకున్నాం. ఆ టార్గెట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మిగతా 7 అన్నాం కదా, ఒకటి మనం తమిళనాడులో ఉందన్నాం కదా, మిగతా ఎక్కడున్నాయో తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అది లొకేషన్ అండ్ అలాగే ఏ స్టేట్లో ఉందో అడుగుతారు. తారాపూర్ అన్నది మనకి మహారాష్ట్రలో ఉంది అండ్ రాజస్థాన్ అన్నది మనకి అటామిక్ పవర్ స్టేషన్, ఇది రాజస్థాన్లోనే ఉంది. అండ్ కైగా ఇది మనకి కర్ణాటకలో ఉంది. మద్రాస్లో మనకి తమిళనాడులో మనకి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది. అండ్ అలాగే నరోరా ఇదేంటి అటామిక్ పవర్ స్టేషన్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ కర్కాపార్ అటామిక్ పవర్ స్టేషన్ అన్నది మనకి గుజరాత్లో ఉంది. అండ్ మనకి కుడైకులం ఇది అన్నది మనకి తమిళనాడులో ఉంది. సో మనకి ఏ పర్టికులర్ స్టేట్లో ఒకటి కన్నా ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయంటే తమిళనాడు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది, ఇంకొకటి మనకి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా అక్కడే ఉందన్నమాట. అండ్ ఇండియాస్లో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటంటే మనం కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పాలి. ఓకే,
10 more reactor units with combined capacity of 8,000 megawatts are under the construction. సో మనకి 24 కన్నా ఇంకో 10 యాడ్ అవబోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇవి కూడా మనకి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, బాయిలింగ్ రియాక్టర్స్ అండ్ లైట్ వాటర్ రియాక్టర్స్ అన్నమాట. సో ఈ యాడ్ అవుతున్న 10లో మనకి ఏ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీ వాడుతున్నామంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్, boiling water and light water reactors vaadtunam. The country is mainly using natural uranium fuel to run the pressurized heavy water reactor to produce nuclear energy. So మనం natural uranium యూస్ చేస్తూ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ఇక్కడ natural uranium నే యూస్ చేస్తాం ముఖ్యంగా pressurized heavy water reactors. ఓకే, నెక్స్ట్ రివైజ్డ్ KF3 norms. ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. Recently, the Union government has released the draft Corporate Average Fuel Efficiency 3 norms for public consultation, which set to tougher standards for fuel efficiency and carbon to emissions of passenger vehicles starting from 1st April 2027. So, ముఖ్యంగా మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం అండ్ అలాగే లెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కోసం టార్గెట్ చేస్తూ మనకి గవర్నమెంట్ అప్డేటెడ్గా KF3 నామ్స్ని మళ్ళీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పర్టికులర్ వాటిని పబ్లిక్ కన్సల్టేషన్ కోసం మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇది ఒకవేళ అప్రూవల్ అయితే అవి ఎప్పటి నుంచి అప్లై అవుతుందంటే 1st April 2027 నుంచి అప్రూవల్ అవుతుంది. సో ముఖ్యంగా ఇది ఏంటో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, రెన్యూబుల్ ఎనర్జీ మెజర్స్ అంటే ముఖ్యంగా మనకి పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్లో ఇది మనం చూసుకోవచ్చు. ఓకే, బ్యూరో ఆఫ్ Energy Efficiency introduced the KF norms in 2017 to regulate fuel consumption, carbon emissions from passenger vehicles. Okay, so environment lo actually ga idi pollution control measures lo chustam mat. Okay, these norms apply to the vehicles running on petrol, diesel, liquefied petroleum gas, compressed natural gas, hybrids and electricity vehicles less than 35,000 kilometers mat. So ivi evariki apply avutayante manaki passenger vehicles vaatiki apply avutundi. Adi kuda manaki petrol, diesel, LPG and CNG, hybrids and electric vehicles ఇలా మనకి ఉన్న డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వెహికల్స్ ముఖ్యంగా 3,500 kgs కున్న తక్కువగా ఉన్న వెహికల్స్ ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్స్కి ఈ నామ్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. దీస్ నామ్స్ వర్ టైటన్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 విత్ ఇంక్రీస్డ్ పెనాల్టీస్ ఫర్ నాన్ కంప్లైనెన్స్. సో ఇవి మనకి ఆల్రెడీ వచ్చాయి 2022 నుంచి 23 నుంచి ఇవి టైటన్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తున్న నామ్స్ అన్నమాట. ఓకే, సో ఈ KF norms push automakers to lower carbon dioxide emissions while incentivizing the production of EVs, hybrids and CNG vehicles which are less carbon intensive than cars that run on fossil fuels. So ఈ norms వల్ల ఏంటంటే పీపుల్ ఎవరు ఎక్కువ ఫ్యూయల్ వాడుతున్నారో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ఇలాంటివి అండ్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఫైన్స్ వేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఆటోమొబైల్స్ తయారు చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ మనకి బెటర్ వెహికల్స్ అన్నవి ప్రొవైడ్ చేసేటట్టు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దానికి ఏంటంటే మన ఆటోమేకర్స్కి ఇది ఇండైరెక్ట్గా పుష్ ఇస్తుందన్నమాట. ప్రాపర్ టెక్నాలజీని ముఖ్యంగా ఫ్యూయల్ ఎఫిషియంట్ టెక్నాలజీ, లెస్ కార్బన్ ఎమిషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా వీళ్ళకి ఆటోమేకర్స్కి పుష్ ఇస్తుందన్నమాట. సో మనకి ఈ రివైజ్ నామ్స్లో ప్రావిజన్స్ ఏంటో చూడాలన్నమాట. బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ టార్గెట్స్. సో టార్గెట్స్ని ఫిక్స్ చేసింది ఆటోమేకర్స్కి, టార్గెట్స్ ఫిక్స్ చేసింది ఏంటి, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కంపెనీస్ మస్ట్ మేక్ ద కార్స్ మోర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అన్నమాట. సో జనరల్గా ఈ టార్గెట్స్ అన్నవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో మనకి కరెంట్ టార్గెట్ ఇప్పుడు ఎంత ఉంది 2027 to 28కి అయితే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి 3.996 liters ఆఫ్ ఫ్యూయల్ ఫర్ 100 meters. అంటే 100 kilometersకి మనకి ఇంత ఫ్యూయల్ యూస్ చేసేటట్టు టెక్నాలజీ మన ఇంజన్ని అండ్ కార్ పార్ట్స్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. న్యూ స్ట్రిక్టర్ టార్గెట్ ఏంటంటే 2031 to 32కి అది 3.32 liters per 100 kilometers వచ్చేటట్టు చెప్తున్నారు అన్నమాట. ఓకే, అంటే మైలేజ్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలని చెప్తున్నారు. ఫ్యూయల్ రికగ్నిషన్. Cars running on ethanol, CBG and other biofuels will get credit because the fuels produce less pollution over their entire life cycle. So మనకి ఏంటంటే
మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. సో దానికోసం ఇంజన్స్ని అడాప్ట్ చేయాలని చెప్తున్నారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండ్లని తయారు చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి కంపెనీస్కి ఏవైనా మనకి ఇథనాల్ మీద రన్ అయ్యి అలాగే కంప్రెస్డ్ బయోగాస్ మీద రన్ అయ్యే వెహికల్స్ తయారు చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే అవి కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పొల్యూటెంట్స్ని తక్కువ రిలీజ్ చేస్తాయి. ఇంకోటి కంపైలెన్స్ ఇన్ బ్లాక్ స్మార్ట్. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఆ టార్గెట్స్ మీట్ అయ్యే ప్రెషర్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ ప్రెషర్ని కొంచెం తగ్గించి మనకి ఫేజెస్ మెనంగా ఈ పర్టికులర్ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి చూస్తున్నారు. ఫస్ట్ 3 years కొన్ని టార్గెట్స్ అండ్ నెక్స్ట్ 2 yearsకి ఇంకో టార్గెట్స్. సో ఆటోమేకర్స్ కూడా ఈ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ప్రాక్టికల్గా రిలయబుల్గా ఉండేటట్టు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ incentives for fuel saving technologies. Companies using technologies that save fuel like start stop systems, regenerative braking get extra mileage. So technology వల్ల కూడా అంటే కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ వల్ల కూడా ఏవైనా కంపెనీస్ ఫ్యూయల్ యూసేజ్ని తగ్గించాయంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఉంటున్నాయి అన్నమాట. సూపర్ క్రెడిట్స్ ఫర్ క్లీనర్ వెహికల్స్. సో కంపెనీస్ ఏమైనా క్లీనర్ వెహికల్స్ లైక్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ హైబ్రిడ్ వెహికల్స్ వాళ్ళంతటి వాళ్ళని ప్రొయాక్టివ్గా డెవలప్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా వెయిటేజ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ కంపెనీ గురించి మనం ఈ నామ్స్తో అసెస్ చేస్తున్నాం కదా, ఆ కంపెనీ ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియంట్ వెహికల్స్ తయారు చేస్తుందా లేకపోతే కార్బన్ ఎమిషన్ తగ్గించే పనులు ఏమైనా చేస్తుందా అని అసెస్ చేస్తున్నప్పుడు నేను ఒకవేళ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ కూడా తయారు చేస్తుంటే దానికి ఎక్కువ మార్క్స్ ఆర్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అవి ఎలాంటి వెహికల్స్ వెయిటేజ్ వస్తుంది అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్. సో ఆ కంపెనీ ఆటోమేకర్ కంపెనీ మనకి ఈ పర్టికులర్ వెహికల్స్ని ఎక్కువ తయారు చేస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అన్నమాట. సో ఈ స్కోర్లో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది. కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025 ఇది మనకి న్యూస్లో ఉంది. సో ముఖ్యంగా ఏంటి బిల్ అన్నది మనకు తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ఈ బిల్ వస్తున్న దానికి కారణం ఏంటంటే మనకి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నది పెరిగిపోతుంది కదా, అంటే మన పొలిటికల్ లీడర్స్ క్రిమినల్ కేసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నమాట. సో దీన్ని తగ్గించడానికి ఇప్పుడు మన లీడర్స్ ఏంటి, వాళ్ళు లీడ్ చేయాలి. సో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా అండ్ తర్వాత మనకి ఇన్స్పిరేషనల్గా ఉండాలి, అంటే వాళ్ళు ఎథికల్గా ఉండాలన్నమాట. కానీ మన పాలిటిక్స్ అన్నది క్రిమినలైజేషన్ అయిపోతుంది. సో దాన్ని అరికట్టడానికి తీసుకొస్తున్న మెషర్మెంట్ ఈ కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025 proposes to remove the Prime Minister, Chief Minister and Ministers from office if they are held in custody of serious criminal offences. So ఈ బిల్ ప్రకారం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా అండ్ ఏ మినిస్టర్స్ అయినా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్స్ అయినా లేకపోతే మన పార్లమెంట్ మినిస్టర్స్ అయినా ఏదైనా సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పదవి పోతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో ముఖ్యంగా సీరియస్ క్రైమ్ ఏంటి అండ్ అలా ఒకవేళ అయితే ఏమవుతుందో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఆబ్జెక్టివ్ ద బిల్ సీక్స్ టు ఎన్ష్యూర్ దట్ పర్సన్ సబ్జెక్టెడ్ టు ఎక్స్టెండెడ్ డిటెన్షన్ ఫర్ సీరియస్ క్రిమినల్ క్రైమ్ డు నాట్ ఆక్యుపై హై కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో ముఖ్యంగా మనవి హై కాన్స్టిట్యూషనల్ పోస్టులు కదా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటివన్నీ. సో ముఖ్యంగా క్రిమినల్ కేసెస్, ముఖ్యంగా సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులు ఉండడానికి అర్హత లేదు అనే ఉద్దేశంతో తీసుకొస్తున్న మెషర్మెంట్. స్కోప్ ద బిల్ విల్ బి అప్లికబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీస్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ బిల్ ఎవరికి అప్లై అవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీ ఆఫ్ ఢిల్లీ అండ్ అలాగే మనకి మిగతా పుడిచేరికి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా మనకి ఇవి యూనియన్ టెరిటరీస్ అయినా వీటికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ఈ రెండిటికి సపరేట్గా ఇంకో బిల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి బిల్ జ్యూరిడిక్షన్ అంటే మీరు చెప్పవలసింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీ ఆఫ్ ఢిల్లీ మాట. జనరల్గా మనం 3 UTsకి చెప్తాం ఏ బిల్ వచ్చినా, కానీ ఇక్కడ మనం ఈ మూడిటికి వేరేగా అండ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి అండ్ పుడిచేరి లెజిస్లేటివ్ అసెంబ్లీకి వేరేగా ఇంకో బిల్ రాబోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు సీరియస్ ఆఫెన్స్ అంటే ఏంటి? సీరియస్ ఆఫెన్స్ క్రిమినల్ ఆఫెన్స్ ఉంటే మనకి మినిస్టర్నైనా, చీఫ్ మినిస్టర్నైనా, ప్రైమ్ మినిస్టర్నైనా ఆ పోస్ట్ నుంచి తీసేస్తారు అంటున్నారు. సో ఇక్కడ ఈ బిల్లో సీరియస్ క్రిమినల్ ఆఫెన్స్ అన్నది చెప్పారు. మరి మినిస్టర్ కెన్ లూజ్ ద పోస్ట్ ఇఫ్ దే ఆర్ చార్జ్డ్ విత్ సీరియస్ క్రైమ్ దట్ క్యాన్ లీడ్ టు 5 years ఆర్ మోర్ ఇన్ ద ప్రిజన్. సో సీరియస్ క్రిమినల్ ఆఫెన్స్ అంటే ఏదైనా లైక్ క్రిమినల్ ఇల్లీగల్ పని చేయడం వల్ల అది క్రిమినల్ కేసు అయితే దానివల్ల 5 years కన్నా ఎక్కువ శిక్ష పడే స్కోప్ ఉన్న
అలాంటి పర్టికులర్ కేసులో అతను ఇన్వాల్వ్ అయితే అతను అప్పుడు దాన్ని సీరియస్ క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు అన్నమాట. లేకపోతే ఆ పర్టికులర్ క్రైమ్ వల్ల అతను 30 days కంటిన్యూస్గా జైల్లో ఉన్నా అది కూడా సీరియస్ క్రైమ్గా పరిగణిస్తారు అన్నమాట. సో అప్పుడు అతన్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఎవరు చేయాలి? యూనియన్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలి, కానీ ప్రెసిడెంట్కి అడ్వైస్ ఎవరు ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు అన్నమాట. అదే స్టేట్ మినిస్టర్ అయితే, ఇది స్టేట్ గవర్నమెంట్స్ కూడా వర్తిస్తుంది కదా, స్టేట్ మినిస్టర్ అయితే మనకి గవర్నర్ రిమూవ్ చేస్తారు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ అన్నది మనకి అడ్వైస్ ఇస్తారు అన్నమాట. ఓకే, సో కానీ ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, ఈ రిమూవల్ మనకి యూనియన్ మినిస్టర్ ని స్టేట్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అయినా గవర్నర్ అయినా రిమూవ్ చేయలేకపోతే ఈ 30 days ఉంటాడు కదా ఇతను జైల్లో, 31st day నుంచి ఆటోమేటిక్గా ఇతని పోస్ట్ ఖాళీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తప్పు చేస్తే అప్పుడు వాళ్ళని సీరియస్ క్రైమ్ అని ఎలా డిసైడ్ చేస్తాం, సీరియస్ క్రిమినల్ కేసు అని ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రిజైన్ చేయాలంటే ఏదైనా కేసులో వాళ్ళకి 30 daysలో కంటిన్యూస్గా జైల్లో ఉంటే అప్పుడు వాళ్ళు రిజైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ప్రొయాక్టివ్గా 31st day ఆటోమేటిక్గా వాళ్ళ పోస్ట్ అన్నది వాళ్ళు ఇంకా చీఫ్ మినిస్టర్ ఉండరు ఆర్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండరు అన్నమాట. ఓకే, ఇఫ్ దే డు నాట్ రిజైన్ దే ఆటోమేటిక్లీ చూస్ టు హోల్డ్ ఆఫీస్ ఆన్ ద 31st day అన్నమాట. ఓకే, నెక్స్ట్ మానస్బల్ లేక్ మాట. సో ఇది మనకి న్యూస్లో ఉంది. మానస్బల్ లేక్ ఈజ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎకలాజికల్ రికవరీ విత్ ద రిటర్న్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. సో మనకి జనరల్గా మనకి వెట్లాండ్స్ మైగ్రేటరీ బర్డ్స్కి ఇంపార్టెంట్ హ్యాబిటెట్గా అనుకుంటాం. సో ఈ మానస్బల్ లేక్ అన్నది ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి దీన్ని బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కింద మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ కన్జర్వేషన్ మెజర్స్ అన్నవి ప్రాపర్గా అవుతున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నెమ్మదిగా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అక్కడికి రావడం మొదలు పెట్టాయన్నమాట. సో అంతే ఎకలాజికల్ రికవరీ అన్నది అవుతుంది. అంటే మనం కన్జర్వేటివ్ మెజర్స్ ఏవి తీసుకుంటున్నామో అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయని చెప్పొచ్చు అన్నమాట. సో మనం ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ డైమెన్షన్లో ఈ పర్టికులర్ లేక్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అ కంట్రీస్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇది దీని యూనిక్నెస్ అన్నమాట. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది మన కంట్రీస్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఎక్కడుంది? మనకి కాశ్మీర్లో ఉంది మాట. ఓకే, ద నేమ్ మానస్బల్ ఇస్ సెట్ టు బి డెరివేటివ్ ఆఫ్ లేక్ మానస్ సరోవర్. సో ఈ పర్టికులర్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే లేక్ మానస్ సరోవర్ దగ్గర నుంచి మనకి వచ్చిన పర్టికులర్ నేమ్ మాట. ద ముఘల్ గార్డెన్ కాల్డ్ జరోకా బిల్ట్ బై నూర్జహాన్ ఓవర్లుక్స్ ద లేక్ మాట. ఓకే, సో నూర్జహాన్ ఈమె మనకి ముఘల్ డైనాస్టిక్ సంబంధించిన క్వీన్. ఎవరి వైఫో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఈమె కట్టించిన జరోకా ఈ పర్టికులర్ గార్డెన్ నుంచి మనకి చూస్తే ఈ లేక్ అన్నది కనిపిస్తుంది. The Manasbal Lake was home to more than 46 species of birds belong to 23 families. Okay, so ఇక్కడ మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అండ్ 23 ఫ్యామిలీస్ అంటే మనకి డైవర్సిటీ ఆఫ్ బర్డ్ లైఫ్ అన్నది ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఏంటి, వైట్ హెడెడ్ డక్, యురేషియన్ హూపీ అండ్ యురేషియన్ కాలర్డ్ డోవ్, లెసర్ పైడ్ కింగ్ ఫిషర్, ఇలా మనకి చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ అక్కడికి వస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ అ మోనోమిక్టిక్ లేక్ అండ్ సర్క్యులేట్స్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఫర్ అ షార్ట్ టైమ్ అన్నమాట. ఓకే, సో మోనోమిక్టిక్ లేక్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఏంటంటే ఈ వాటర్ బాడీ ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దాన్నే మోనోలిక్టిక్ లేక్ అంటారు. మోనోమిక్టిక్ లేక్ ఈజ్ అ water body that never freezes, remaining thermally stratified for most of the year. ఓకే, సో దాన్నే మోనోమిక్టిక్ లేక్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ లేక్ ప్రత్యేకత ఏంటి, డీప్ ఫ్రెష్ వాటర్ లేక్ ఎక్కడుంది, కాశ్మీర్లో ఉంది. అండ్ అలాగే ఈ లేక్ దగ్గరలో మనకి జరాకా గార్డెన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇది ఎవరు కట్టారంటే మనకి నూర్జహాన్ కట్టారు. ఇక్కడ నుంచి ఈ గార్డెన్ నుంచి మనకి లేక్ అన్నది కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ హోమ్ టు మెనీ బర్డ్ ఫ్యామిలీస్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టుడేస్ న్యూస్. థ్యాంక్ యూ.